వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి కనుక వెళ్తే, తెలంగాణ కానిస్టేబుల్ సంబంధించి కొత్త నోటిఫికేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండి. సో ఆ అప్డేట్ అనేది ఏందో ఒకసారి చూద్దాం. వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతోంది. గత ప్రభుత్వం పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయగా అభ్యర్థుల శిక్షణ పూర్తి కావాల్సి ఉంది. మరో 15,000 పోలీసు ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల కాంగ్రెస్ సర్కార్ వెల్లడించింది. 2 నియామకాలు పూర్తయితే అభ్యర్థుల్లో ఎక్కువ మందిని నగరంలోని 3 కమిషనరేట్లకు కేటాయించే అవకాశం ఉంది. కొత్త నియామకాలు వేగంగా పూర్తయి సిబ్బంది కేటాయింపు జరిగితే శాంతి భద్రతల పరిరక్షణకు మరింత కట్టుదిట్టంగా పనిచే సో మన సీఎం గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు తమ ఎన్నికల వాగ్దానంలో భాగంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఒక హామీనే ఈ యొక్క పోలీస్ నియామకాలకు సంబంధించి వారు పేర్కొన్నారు. వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లు కూడా మార్చి నెలలో తెలంగాణలో 15,000 పోలీసు నియామకాల భర్తీ చేపడతామని చెప్పేసి వారు ప్రకటించారు. అలాగే అందుకు అనుగుణంగానే అడుగులు కూడా పడుతున్నాయి. సో గత నోటిఫికేషన్లో కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు ఎవరైనా కానీ మిస్ అయిన వారు ఉంటే వారికి ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం అనే చెప్పవచ్చు. మీ యొక్క ప్రిపరేషన్ను ఎక్కడా కూడా ఆపవద్దు, మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. ఈ సంవత్సరం కన్ఫామ్గా మీరందరూ జాబ్ కొట్టాలని ఆశిస్తూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.